ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కల్తీ నెయ్యి పైన విచారణ కమిటీ వేయాలి అంటూ నిర్ణయించింది. కమిటీ నివేదిక ఆధారంగా నేరస్తులపైన చర్యలు ఉంటాయి అంటూ తెలిపింది. తిరుపతి లడ్డు అంశంపైన ఇటు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. కూటమిలోని 3 పార్టీల మంత్రులు స్పందించాలి అంటూ సీఎం తెలిపారు. సిట్ నివేదిక పైన అవగాహనతో మాట్లాడాలి అంటూ సూచించారు. తిరుపతి దేవస్థానం ఉపయోగించేటువంటి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించేటువంటి నెయ్యిలో జరిగినటువంటి కల్తీలు అవశేషాల గురించి సిట్ ఒక నివేదిక ప్రభుత్వానికి పంపింది. ఇందులో 2 ఉన్నాయి. ఒకటి ఛార్జ్ షీట్, రెండవది ప్రభుత్వానికి సపరేట్ గా ఒక లేఖ రాసింది, 11 పేజీల లేఖ. అది మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి రిఫార్మ్ స్ట్రెంగ్థనింగ్ చేసేటువంటి మెకానిజం మీద వాళ్ళకు వచ్చినటువంటి సలహాలు వాటిని ఇవ్వడం జరిగింది. ఛార్జ్ షీట్ అనేటువంటిది కోర్టులో ఫైల్ చేయబడింది. కోర్టు అధికారికంగా దాన్ని ఇంతవరకు కాగ్నిజెన్స్ లెక్ తీసుకున్నట్టు మనకు తెలియరాలేదు. కాగ్నిజెన్స్ లెక్ తీసుకున్న తర్వాత నంబర్ అయిన తర్వాత మాత్రమే మాకు అధికారికంగా ఛార్జ్ షీట్ అనేటువంటిది ప్రభుత్వానికి కానీ అందులో ఉన్నటువంటి కక్షిదారులకు కానీ దొరుకుతుంది. ప్రభుత్వానికి వచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈ రోజు దీంట్లో సెల్ఫ్ కంటైన్డ్ నోట్ ఫర్ ఇనిషియేషన్ ఆఫ్ సూటబుల్ యాక్షన్ యాజ్ డీమ్డ్ ఫిట్ అగైన్స్ ది ఎర్రింగ్ కమిటీ మెంబర్స్ అండ్ సీనియర్ టీటీడీ ఆఫీసర్స్. ఇది ఆఫీస్ ఆఫ్ ది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ది హానరబుల్ ఆర్డర్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, సిబిఐ. కాన్ఫిడెన్షియల్ అనేటువంటిది సిబిఐ నుంచి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి నివేదిక. ఈ నివేదికని ఈ రోజు కేబినెట్ ముందు పెట్టడం జరిగింది. ఇందులో జరిగినటువంటి సంక్షిప్తంగా, ఇది ఛార్జ్ షీట్ అయితే మరీ డీటెయిల్డ్ గా ఉంటది, సంక్షిప్తంగా జరిగినటువంటి లోటుపాట్లని, ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా అధికారులు కేబినెట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. చాలా నివ్వెరబోయేటువంటి విషయాలు. అంటే ఇంత స్థాయికి దిగజారుతారా? ఎస్, నిన్న వాళ్లే అన్నారు కల్తీ సహజమని ఎక్కడో అన్నారు. ఒకవేళ వాళ్ళ మాట నిజమా కాదా అనేటువంటిది పక్కన పెడితే, శ్రీవారి క్షేత్రంలో ఇంత స్థాయిలో అక్రమాల్ని తెలియక జరిగితే తప్పనొచ్చు, తెలిసి కళ్ల ముందు జరుగుతూ ఉంటే కూడా మౌనంగా ఉన్నారా, అందులో భాగస్వాముల అనేటువంటిది కూడా అనుమానం వస్తే ఖచ్చితంగా భాగస్వాములు అనే రకంగానే మనకు ఉన్నటువంటి అన్ని ఆధారాలు తేలుతా ఉన్నాయి. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంటూ కల్తీ నెయ్యి పైన విచారణ కమిటీ వేయాలి అని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అమూల్య, ఈ కల్తీ నెయ్యి వ్యవహారం అనేది కొంత గత వారం 10 రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా అటు రాజకీయంగా కూడా కొంత సంచలనం అయింది. రాష్ట్ర ప్రభుత్వానికి తలనొత్తిగా మారిందనే విషయం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ అంశంలో ఏదైతే కల్తీ నెయ్యికి సంబంధించి జంతు కొవ్వు వాడారు, అలాగే పామాయిల్ వాడారు, ఇతర రసాయనాలు వాడారు అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి ఎప్పుడైతే సీఎం చంద్రబాబు గత ఏడాది ఆరోపణలు చేశారో ఆ తర్వాత నుంచి కూడా పరిణామాలని వేగంగా మారడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు మళ్ళీ సిబిఐ అధికారులతో కలిపి సిట్ ఏర్పాటు చేయడం, ఆ సిట్ ఆ విచారణ క్రమంగా జరుపుతూ రావడం, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఆ తర్వాత విచారణ పారదర్శకంగా జరగలేదు, పెద్ద తలకాయలను వదిలేశారనే ఆరోపణలు అటు టీడీపీ అనుకూల మీడియాలో కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. అయితే తాజాగా ఇప్పుడు తాజాగా సమర్పించినటువంటి ఛార్జ్ షీట్ లో ప్రస్తావించినటువంటి అంశాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సిట్ విచారణ గానీ అలాగే ఛార్జ్ షీట్ గానీ ప్రభుత్వానికి సమర్పించినటువంటి అంశాలలో తేడాలు ఏవైతే ఉన్నాయో వాటి మంత్రివర్గం గుర్తించింది. 3 అధ్యయనాలు చేసి వాస్తవాల సమర్పణకు కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే విచారణలో ఉన్న వాస్తవాలు ఛార్జ్ షీట్లు ఎందుకు నమోదు చేయలేదనే దానిపై కూడా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఇక ఈ మొత్తం కూడా ఏం జరిగింది ఏంటి, అసలు కేబినెట్ లో ఈ అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరిగిందనే అంశానికి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియా సమావేశం సందర్భంగా వివరించడం జరిగింది. తిరుమల లడ్డు ప్రసాదంలో వాడినటువంటి నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారనేది ఖచ్చితంగా జరిగింది. దానికి సంబంధించినటువంటి స్పష్టమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయి. 2022లోనే మైసూర్లో దీనికి సంబంధించి ఏదైతే పంపించారో పరీక్షలు జరిగాయి. ఆ పరీక్షల్లో కూడా ఖచ్చితంగా జంతువుల కొవ్వు వాడినట్లుగా తేలింది. అదేవిధంగా 250 కోట్ల టర్న్ ఓవర్ ను 150 కోట్లకు తగ్గించి 3 ఏళ్ల అనుభవాన్ని ఏడాదికి తగ్గించి కల్తీ నెయ్యి తలుపులు తెచ్చారంటూ కూడా తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. ఇక 2022లో నెయ్యి నాణ్యతకు అనుమానంతోనే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే మైసూర్లో ఉందో దీనికి నెయ్యికి సంబంధించి కొంత అవశేషాలను కూడా వారికి సంబంధించిన నమూనాలను పంపగా అక్కడ కొన్ని సంచలన విషయాలు కూడా ప్రస్తావించడం జరిగింది. అందులో ఫిష్ ఆయిల్ గానీ, కొబ్బరి గానీ, మరికొన్ని అంశాలను కూడా అందులో వాడటం జరిగింది. అలాగే పామాయిల్ గానీ, జంతువుల కొవ్వు గానీ, అలాగే పంది కొవ్వు గానీ, లేదంటే ఇతరత్ర
వాడినట్టుగా కూడా ఇతరత్ర రసాయనాలు కూడా వాడినట్టుగా కూడా గుర్తించడం జరిగిందంటూ కూడా పయ్యావుల కేసు ఆరోపించారు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయి. అందుకే ఈ వ్యవహారానికి సంబంధించి ఛార్జ్ షీట్ లో లేని వాళ్ళని కూడా శిక్షించే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందంటూ కూడా పయ్యావుల కేసు వ్యాఖ్యానించడం జరిగింది. దీనితో మళ్ళీ అంటే ఈ విచారణ ఆగలేదు, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక కొత్త రూపు దాల్చే అవకాశం ఉంది. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి మాట. అంటే ఇప్పుడు చూసుకుంటే ఇటు కూటమిలో ఉన్న 3 పార్టీల మంత్రులు కూడా స్పందించాలి అంటూ సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. దీని గురించి ఏమంటారు? అయితే ఈ అంశానికి సంబంధించి చాలా వరకు కూడా టీడీపీ మంత్రులు కానీ, అదేవిధంగా జనసేన పార్టీ మంత్రులు, బీజేపీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ పాలక పక్షానికి సంబంధించి వీళ్ళెవరూ కూడా స్పందించడం లేదు అనే ఆరోపణలు అయితే ప్రధానంగా వినపడుతుంది. దీనికి సంబంధించి నిన్న జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎందుకు మాట్లాడటం లేదంటే తన సోదరుడు నాగబాబు కానీ, లేదా కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కానీ, ఇతర ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వీళ్ళందరి మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలిసింది. ఇక అంటే ఇటు చంద్రబాబు కూడా ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశం తర్వాత కూడా ఎమ్మెల్యేలు కొంత క్లాస్ బీకారు, మంత్రులు కొంత క్లాస్ బీకారు. మీరు వాస్తవాలు చెప్పాలి, ప్రజాప్రతినిధులు మాత్రమే కాదు కేబినెట్ కూడా మీ నుంచి అంటే మీరు కేబినెట్ లో మంత్రులుగా ఉన్నప్పుడు పూర్తి బాధ్యత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అనేక అనుమానాలను కూడా మీరు నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు సైలెంట్ గా ఉంటే ఎలా అంటే కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా దీనికి సంబంధించినటువంటి ల్యాబుల్లో వచ్చినటువంటి మైసూర్ ల్యాబ్ లో కానీ, లేదా ఇతరత్ర జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి పరీక్షల్లో ఫెయిల్ అయినటువంటి అంశాలు కానీ, అదేవిధంగా బోలేబాబా డైరీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ, అప్పటి టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి అనుసరించిన వైఖరిని ఇవన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో వైసీపీ చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయి, వీటిని కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు మంత్రుల వద్ద వ్యాఖ్యానించినట్టుగా తెలిసింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం సిట్ విడుదల చేసిన నివేదిక ప్రకారంగా ఎవరైనా సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయా? అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కొంత టీటీడీ ఈఓ గవర్నర్ అనిల్ కుమార్ సింఘాల్ జీఏడీకి అటాచ్ చేశారు. ఆ తర్వాత ముద్దాడ రవిచంద్రన్ అక్కడికి టీటీడీ తాత్కాలిక ఈఓగా పంపడం జరిగింది. అలాగే మరికొంతమంది అధికారుల మీద కూడా వేటు పడే అవకాశం ఉంది. అదేవిధంగా రాజకీయంగా కూడా కొంతమందిని విచారించే అవకాశాలు ఉండొచ్చు. మళ్ళీ ప్రత్యేక సిట్ ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే నివేదిక ఆధారంగా వాళ్ళు జంతుకోవు కలవలేదని చెప్పినప్పటికీ కూడా పామాయిల్ రసాయనాలు కలిసాయని చెప్పారు. అయితే ఈ జంతుకోవు కలిసిన అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి ఆధారాలతో వీటన్నింటినీ కూడా కలిపి ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కల్తీ నెయ్యిపైన విచారణ కమిటీ వేయాలి అంటూ నిర్ణయించుకుంది. కమిటీ నివేదిక ఆధారంగా నేరస్తులపైన చర్యలు ఉంటాయని, తిరుమల లడ్డు అంశంపైన సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. కూటమిలోని 3 పార్టీల మంత్రులు దీనిపైన స్పందించాలి అంటూ సీఎం తెలిపారు. సిట్ నివేదిక పైన అవగాహనతోనే మాట్లాడాలి అంటూ సీఎం చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపైన చూసుకుంటే ఇటు సిట్ నివేదిక ప్రకారంగా కూడా ఇప్పుడు తదుపరిగా ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంట్లో తదుపరిగా కూడా మరిన్ని అధికారులను కూడా విచారించి ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.